loving Spirit, Comforter, oh Holy Spirit, welcome you now in this place. Welcome you now in this place. Fill me, Lord. Lead me, Lord. Use me, Lord. Fill me, the Holy Spirit of God. Lead me, the Holy Spirit of God. Use me, the mighty, the greatest, the anointed of the Holy Spirit. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మ దేవా, నేను ఒంటరి వాడిని కాదు, మీరు నాకు తోడైన విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నేను ఒంటరి వాడిని కాదు, మీరు నాకు తోడైన విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నేను ఒంటరి వాడిని కాదు, మీరు నాకు తోడైన విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, మన ఇద్దరం కలిసి యేసుని మహిమపరచదాం. పరిశుద్ధాత్మ దేవా, మన ఇద్దరం కలిసి యేసుని మహిమపరచదాం. పరిశుద్ధాత్మ దేవా, మన ఇద్దరం కలిసి యేసుని మహిమపరచదాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? పరిశుద్ధాత్మ దేవా, నాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. మన ప్రసంగం అంశం, యేసయ్య సిగరెట్ నుండి విడిపించు దేవా. యేసయ్య సిగరెట్ నుండి విడిపించు దేవా. నాతో పాటు చెప్పండి, యేసయ్య సిగరెట్ నుండి విడిపించు దేవా. అందరూ నవ్వుతున్నారు. ఆర్ యు రెడీ? సిగరెట్ నుండి నిశ్చయంగా మన దేవుడు విడిపించాలి. మన ఇంట్లో రిమోట్ కంట్రోల్ టీవీ ఉంది. అనేక గృహాల్లో రిమోట్ కంట్రోల్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అనేక గృహాల్లో రిమోట్ కంట్రోల్ కార్లు ఉన్నాయి. ఈ రిమోట్ తీసుకొని రిమోట్ ఆన్ చేస్తే చాలు, వెంటనే టీవీ ఆన్ అయిపోతుంది. రిమోట్ ఆన్ చేస్తే చాలు, ఫ్రిడ్జ్ ఆన్ అయిపోతుంది. రిమోట్ ఆన్ చేస్తే చాలు, కారు ఆన్ అవుతుంది, అలాగ ముందుకెళ్తుంది. ఎందుకని ఈ టీవీ రిమోట్ చెప్పినట్టే టీవీ వింటుంది? ఎందుకని టీవీ రిమోట్ చెప్పినట్లే వింటుంది అంటే, రిమోట్కు సంబంధించిన ఆపరేటర్స్, అంటే రిమోట్కు సంబంధించిన కొన్ని ఉపకరణాలు దేంట్లో ఉన్నాయి? టీవీలో ఉన్నాయి. అందువలన ఈ టీవీ రిమోట్ చెప్పినట్టు వింటుంది. ఈ రోజున అనేక మంది పురుషులు, స్త్రీలు సాతానుగాడి చెప్పినట్లు ఆడు సిగరెట్ తాగమంటే సిగరెట్ తాగేస్తున్నారు, చుట్ట తాగమంటే చుట్ట తాగేస్తున్నారు, బీడీ తాగమంటే బీడీ తాగుతున్నారు. ఎందువలన ఆ సాతానుగాడి చెప్పినట్టు చేసేస్తున్నారు. ఒకటే వాడికి సంబంధించినవి వాళ్ళ జీవితాల్లో ఏదో ఉన్నాయి. రిమోట్ చెప్పినట్లు టీవీ వినకుండా ఉండాలంటే రిమోట్కు సంబంధించిన కొన్ని ఉపకరణాలు టీవీలో ఉన్నాయి. అవి తీసేస్తే రిమోట్ చెప్పినట్లు టీవీ వినకుండా ఉంటుంది. అలాగే నా జీవితంలో కూడా సాతానుగాడి చెప్పినట్లు నడుచుకున్నావా? వాడికి సంబంధించినది ఏదో మనలో ఉంది, అది ఈ తీసేస్తే చాలు, వాడు చెప్పినట్లు నువ్వు ఆడవో, పాడవో, నడవో, దేవుడు చెప్పినట్లు నువ్వు నడుస్తావు. మా ఇంట్లో సున్నం వేశారు, వైట్ వాష్ వేశారు. సున్నం వేసిన తర్వాత ఆ సున్నం పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వారం తర్వాత సున్నం పని చేసి ఆ మేస్త్రి వచ్చాడు మా ఇంటికి. నేను మళ్ళీ వచ్చారని సార్, డబ్బులు ఇచ్చేసాం కదా, అన్ని ఇచ్చేసాం కదా అన్న. అంటే అన్నాడు, మా సున్నం కలిపే డబ్బా మీ ఇంట్లో ఉందండి అన్నాడు. ఓహో అని చెప్పగానే ఆ డబ్బా ఇక్కడ ఉంది సార్ అన్నాడు. చూసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా 2 వారాల తర్వాత మళ్ళీ వచ్చాడు ఆ మేస్త్రి. ఏంటి సార్ వచ్చారన్నా? నా డబ్బా అక్కడ ఉందండి అన్నాడు. మళ్ళీ 3ఓసారి వచ్చాడు. నీకు ఒక నమస్కారం బాబు, ఈ డబ్బా తీసుకెళ్ళిపో అన్నా. ఎందుకు వచ్చాడో సున్నం కొట్టిన మేస్త్రి మళ్ళా ఆయనకి సంబంధించిన డబ్బా నా ఇంట్లో ఉంది, మా గృహంలో ఉంది. ఎప్పుడైతే ఇచ్చేశానో మళ్ళీ ఎన్నటికీ రాలా. ఈ రోజున సాతానుగాడు మన సిగరెట్ తాగనిచ్చి, పొగాకు తాగనిచ్చి, ఆ చుట్టను తాగనిచ్చి, బీడి తాగనిచ్చి, వాడు ఎందుకు మనల్ని ఆడుకున్నాడంటే వాడికి సంబంధించింది ఏదో ఉంది. వాడికి సంబంధించింది ఈ రోజున మన శక్తి వల్ల దాన్ని పెకలించలేం, కానీ యేసయ్య రక్తముతో దాన్ని పెకలించగలం. గొర్రె పిల్ల యొక్క రక్తము కాదు, కోడె యొక్క రక్తము కాదు, పశువుల యొక్క రక్తము కాదు, బంగారము వెండి కాదు, విలువైన పరిశుద్ధుడైన యేసయ్య రక్తము చేత సాతానుగాడి గుండె ఉన్నది, సాతానుగాడిది నీ గుండెల్లో అమర్చాడు, అనేక మంది హృదయాల్లో అమర్చాడు. వాటిని నా దేవుడు ఈ రోజున ప్రకటించబోతున్నాడు.
జంతువుల యొక్క రక్తం, పశువుల యొక్క రక్తం, గొర్రెలు కోడల యొక్క రక్తం మన పాపానికి ఒక కవరింగ్ మాత్రమే. యేసయ్య రక్తం ఎటువంటిదంటే కవరింగ్ మాత్రం కాదు, ఆ కవరింగ్ కింద ఉన్న వాటిని కూడా తీసేసేది, కుక్కిట వేళ్ళతో ప్రకలించేది. ఈ రోజు నీ గుండెల్లో సాతానుగాడు ఏదో ఉంచి వాడిని జీవితముతో ఆడుకుంటున్నాడే, యేసయ్య రక్తము చేత అవి ప్రకలింపబడిన గాక. నాతో పాటు 7 సార్లు యేసు రక్తం చేయమని చెప్పండి, చేతులు పైకెత్తి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. గట్టిగా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సిగరెట్టు అన్న మాటకి అర్థం ఏంటి? సిగరెట్టు అన్న మాటకి అర్థం ఏంటంటే పొగాకును కొన్ని కెమికల్స్ కలిపి ఒక కాగితములో చుట్టి స్మోక్ చేయడమే సిగరెట్ అంటారు. పొగాకు కొన్ని కెమికల్స్ కలిపి ఒక కాగితములో చుట్టి తాగేదాన్ని ఏమంటారు? దాన్ని సిగరెట్ అంటారు. ఈ సిగరెట్ ఎవరు ఇన్వెంట్ చేశారు? ఎవరు కనిపెట్టారు సిగరెట్? ఈ సిగరెట్కు ముందల 1492 సంవత్సరం నుండి ఈ సిగరెట్ అనేవాళ్ళు కాదని పైప్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఓ పెద్ద గొట్టంలా ఉండేది, ఆ పైపు ద్వారా ఏం చేసేవాళ్ళంటే ఆ పొగాకు రకరకాల కెమికల్స్ పెట్టి తాగేవాళ్ళు. అటువంటిది తాగకూడదని 1623 సంవత్సరమున ఇటువంటి పైప్స్ ద్వారా పొగ తాగకూడదు, మీ గృహాల్లోనే తాగాలి, రోడ్డు మీద కానీ పబ్లిక్ స్థలాల్లో తాగకూడదని అప్పుడే బ్యాన్ చేశారు, గృహాల్లోనే తాగాలని. కానీ ఈ పైపులు అన్ని చోట్లకి తీసుకెళ్ళలేరు. ఒక పెద్ద కొండలాగా ఉంటుంది, ఈ పైపు ఒక గొడుగులాగా ఉంటుంది, ఇలా తీసుకుని వెళ్ళి అన్ని చోట్ల తాగేవాళ్ళు. ఒక రోజున ఇలా తీసుకెళ్తుంటే మధ్యలో ఇరిగిపోతుంటే ఒక రైతు అన్నాడు, ఇదేంటో బాగాలా, ఏదైనా ఒక చిన్నది కనిపెట్టండి అన్నాడు. దాన్ని కనిపెట్టడానికి 1743 సంవత్సరమున జేమ్స్ డ్యూక్ అన్న వ్యక్తి మొట్టమొదటి సిగరెట్ కనిపెట్టాడు. ఈ జేమ్స్ డ్యూక్ కనిపెట్టిన ఆ సిగరెట్ ని మొట్టమొదటిగా తాగింది ఎవరంటే 1743 సంవత్సరమున హారీ థార్న్ఫీల్డ్ అన్న ఒక అడుక్కున్నవాడు ఫస్ట్ తాగాడు సిగరెట్. అది పట్టుకున్నారు మన వాళ్ళందరూ, తాగాడు. అది టర్కీ దేశానికి వెళ్ళింది, అక్కడ నుండి అమెరికాకి వెళ్ళింది, అక్కడ నుండి బ్రిటిష్ దేశానికి వెళ్ళింది, అక్కడ నుండి మన భారతదేశానికి వచ్చింది. ప్రపంచములోనే 2nd స్థానములో ఉంది పొగాకు ఉత్పత్తి చేయటములో భారతదేశం. ప్రపంచములోనే పొగాకు ఎక్కువగా వాడేది ప్రపంచంలో 3వ స్థానం మన భారతదేశంలో ఉంది. ఈ పొగాకు కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ మన భారతదేశం కనుక ఆపేస్తే మన ఆర్థిక వ్యవస్థకి గొప్పగా లోటు వస్తుంది. అందువలన ఈ పొగాకు కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ ఎవరు ఆపలేరు, ఎందుకంటే ప్రభుత్వానికి లాభం వస్తుంది. కానీ మీకు తెలుసా, ఎన్నో కుటుంబాలు మొక్కలైపోతున్నాయి, ఎంతో భార్యాభర్తలు అనాథులైపోతున్నారు, పిల్లలు అనాథులైపోతున్నారు. ఇది ప్రభుత్వం వలన ఆపడం కుదరదు, కానీ సర్వశక్తి కలిగిన యేసయ్య రక్తములో దీనికి ఒక విరుగుడు నీకు దొరుకుతుంది. 1 రోమాపత్రిక 7వ అధ్యాయం 18 నుండి 24 వాక్యం వరకు నాతో పాటు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును, మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చెయ్యుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చెయ్యునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చెయ్యగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను
ఎవడు విడిపించను? ఎవరు విడిపిస్తారు? వెంటనే జవాబిస్తున్నాడు ఇన్ని వాక్యాలు చెప్పి. ఇప్పుడు చెప్పలు కొట్టాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా, గట్టిగా కాగా, మనసు విషయములలో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. ఒకటి, మనలో ఒక యుద్ధం జరుగుతుంది. ఒకటి, నాతో పాటు చెప్పండి. గట్టిగా మనలో ఒక యుద్ధం జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాలో ఒక యుద్ధం, ఒక వార్ జరుగుతుంది. మంచిది చేయాలనుకుంటున్నాను, చెడుదే చేస్తున్నాను. సత్యంగా ఉండాలనుకుంటున్నాను, అసత్యంలోనికి వెళ్తున్నాను. పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, అపవిత్రతలోనికి వెళ్తున్నాను. అయ్యో దౌర్భాగ్యుడిని, నేను ఎలా దీంతో బయటికి రాగలను? వెంటనే అంటున్నాడు, నా శక్తితో నేను చూశా, కానీ బయటికి రాలేకపోతున్నా. నా యేసుక్రీస్తు శక్తి యందు, ఆత్మ బలమందు, యెహోవా బలమందు నేను ఆశ్రయించాను. వెంటనే నేను అనుకున్నది నేను చేయగలుగుతున్నాను. ఈరోజు మనలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది. మంచికి చెడుకి, సత్యానికి అసత్యానికి, పవిత్రతకు అపవిత్రతకు ఒక యుద్ధం జరుగుతుంది. సిగరెట్కి నీకు. అటు సిగరెట్ అంటది సాతానుగాడు పట్టుకొని తాగు అంటది. నిన్ను దేవుడు పట్టుకుని అంటాడు తాగొద్దు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నీకు నలిగిపోతున్నావు. కానీ ఎవరికి బానిసైపోతున్నావు తెలుసా? సాతానుగాడికి, సిగరెట్కి నువ్వు లోనైపోతున్నావు. తద్వారా జరిగేది ఏంటి తెలుసండి? వాడు నీ జీవితాన్ని వాడికి ఇష్టం చేసినట్లు ఆడేసుకుంటున్నాడు అనమాట. ఎందుకని? నువ్వు నీ శక్తి మీద ఆధారపడుతున్నావు, నీ బలం మీద ఆధారపడుతున్నావు దాంట్లో నుండి బయటికి రావాలని. కానీ మన శక్తి వలన, మన బలం వలన దాన్ని జయించలేం. ఏ వ్యక్తి అయితే దేవుని శక్తి యందు, దేవుని బలం యందు ఆశ్రయిస్తాడో, నీకు తెలవకుండానే నా దేవుడు వాటి యందు విజయం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజున ఈ యుద్ధములో, మంచికి చెడుకి జరుగుతున్న ఈ యుద్ధములో, సత్యానికి అసత్యానికి, పవిత్రతకు అపవిత్రతకు, సిగరెట్కి నీకు మధ్య జరుగుతున్న యుద్ధములో సాతానుగాడి గెలిచాడా? సాతానుగాడికి బానిసైపోయావా? ఈ రోజున సాతానుగాడి గుడారంలో నువ్వు ఉన్నావా? ఈ రోజు కనుక నువ్వు వాడి గుడారం నుండి బయటికి రావడానికి నువ్వు ఇష్టపడితే, వాడు ఆ సిగరెట్ నుండి బయటికి రావడానికి నువ్వు ఇష్టపడితే, ఒక్కసారి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించడానికి రెడీ అయితే, యేసయ్య అయితే సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచి పాతాళములోనికి వెళ్ళి పాత నిబంధన భక్తులను చెరగా పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు, నువ్వు కూడా అతని యందు ఆశ్రయించడానికి రెడీ అయితే, సాతానుగాడు గుడారములో ఉన్న నిన్ను, సిగరెట్ లో బానిసైన నిన్ను నీ దగ్గరకు వచ్చి వాడి చేతిలో నిన్ను విడిపించడానికి, సాతానుగాడి కబంధ హస్తముని విడిపించడానికి ఈ రోజు కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సిగరెట్ తాగితే హానికరమని సిగరెట్ పెట్టి మీద ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ తాగటం శరీరానికి హానికరం అని ఉంటుంది, అయినా తాగేస్తాడు. దాని ద్వారా నోటి క్యాన్సర్, మెడ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గుండె ఆగిపోతుంది, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, కంటి చూపు తగ్గిపోతుంది, అలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇన్ని ఉన్నా అతను తాగుతాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఉన్నది సాతానుగాడి గుడారములో, నీకు ఇంకా బయటికి రావటం తెలవదు. కానీ యేసయ్యకి నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, ఇంకా ఆలస్యమైపోలా, నా దేవుడు నీకు సాయం చేస్తాడు. ఈ సిగరెట్లో సాతానుగాడి గుడారములో వెళ్ళిన నువ్వు, ఓడిపోయిన నువ్వు, వాడి గుడారములో ఉన్న నువ్వు వాడికి ఇష్టం వచ్చింది ఇస్తూ ఉంటాడు. ఈ రోజున వాడికి ఇష్టమైన ఆ సిగరెట్ నీకు ఇచ్చాడా? ఆ సిగరెట్లో దాదాపు 60 కెమికల్స్ ఉంటాయి. ఎన్ని కెమికల్స్ ఉంటాయి? ఆ 60 కెమికల్స్లో ఏదో మనకి అన్ని చెప్పడానికి సమయం లేదు, కానీ దేవుని కృప దీంట్లో ఒక ప్రాముఖ్యమైన కొన్ని 10 ఉన్నాయి. ఆ 10ని మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. 1 ఎసిటోన్. ఈ ఎసిటోన్ అన్న ఈ కెమికల్ నెయిల్ పాలిష్ని తీయడానికి ఉపయోగిస్తారు, అది సిగరెట్లో ఉంటుంది. 2 ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, అది హెయిర్ డైకి వాడతారు. 3 అమోనియా ఉంటుంది, అది పాత్రలకి తుప్పు పట్టినా మురికి పట్టినా ఉపయోగించే ఆ కెమికల్. మరలా 4 కార్బన్ మోనాక్సైడ్, అది పీలిస్తే మరణిస్తారు, అది సిగరెట్లో ఉంటుంది. లెడ్ ఉంటుంది, బ్యాటరీల్లో ఉపయోగించే. తర్వాత మిథాల్ ఉంటుంది, తర్వాత తారు ఉంటుంది, మరలా ఫినాయిల్ ఉంటుంది,
చివరిగా 60లో చివరిగా చాలా ప్రాముఖ్యమైనది నికోటిన్ ఉంటుంది. నికోటిన్ అన్నది భయంకరమైన ఒక పదార్థం. అది వ్యవసాయకులు, రైతులు చెట్లకు పురుగులు పట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ నికోటిన్